పంజాబ్లో మార్పు రాదా? వాస్తవంగా 2 దశాబ్దాలుగా దానికి దరిద్రం పట్టింది. డ్రగ్స్ అనే దరిద్రం. పాకిస్తాన్ వాడు కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించినప్పటి నుంచి పంజాబ్కి దరిద్రం పట్టింది, భారత్కి దరిద్రం పట్టింది. అది ప్రారంభించినప్పటి నుండి ఇక్కడున్న సిక్కులు అక్కడ దర్శనానికి వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి సైకలాజికల్గా వాళ్ళని మోటివేట్ చేయడం, భారత్కి వ్యతిరేకంగా తయారు చేయడం సులభమైంది. ఈ కర్తార్పూర్ కారిడార్తో ఆరంభమైనటువంటి దరిద్రమే ఒక ఎత్తు అయితే, రెండో పక్కన డ్రగ్స్ అనే దాన్ని అకాలీదళ్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలోనే అకాలీదళ్ ప్రభుత్వాన్ని దించడానికి కారణమైందే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళతో డ్రగ్స్కి లింక్స్ ఉన్నాయి అన్నటువంటి ఉద్దేశంతో. తీరా చూస్తే ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ డ్రగ్స్ ఆపలేదు. పైగా ఈ డ్రగ్స్ వ్యవహారాలు నడుపుతున్న వాళ్ళు ఎవరు? ఖలిస్తానీ సంస్థలు. వాళ్ళకే ఇక్కడ డబ్బులు అందుతున్నాయి, దీని ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. అంటే ఈ దేశపు ప్రజల ఆస్తులని కొలగొడుతూ వీళ్ళని మత్తుల్లో పడేసి ఈ డబ్బుతో ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళని ఏం చేయలేకపోయింది, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వము ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెగ్యులర్గా అక్కడ వీడియోలు వైరల్ అవుతున్నాయి. జాంబీస్ సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి, దెయ్యాల్లాగా ప్రవర్తించేటటువంటి తరహా. అలాగా మహిళలు పురుషులు కూడా అక్కడ ఆ తరహాగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. మనకి ఇదివరకు పాత రోజుల్లో మందు తాగేసి రోడ్ల మీద పడిపోయాడు, ఇప్పటికీ మనకు ఉంటారనుకోండి. మందుది వేరు, డ్రగ్స్ వేరు. మందు కంటే డ్రగ్స్ చాలా ప్రమాదకరమైనటువంటి. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ డ్రగ్ ఎడిక్ట్స్ నడి రోడ్డు మీద చేస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. కానీ దాని పరిష్కారం దిశగా మాత్రం ఆలోచించట్లేదు. ఇక మరి ఆ పంజాబ్ అన్నటువంటిది మనకి ఒక రావణ కాష్టంలా రగిలించే ప్రయత్నం ఒక ఎత్తు అయితే, అదొక పుండులాగా మార్చే ప్రయత్నంలో జరుగుతున్నటువంటి దాన్ని గ్రౌండ్ లెవెల్ దాకా సెట్ చేయగలమా లేదా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.